ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రుల దశాబ్దాల కల సాకారం. నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు. విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ప్రారంభం. నేడు తుని నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన. పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులతో భేటీ. తెలంగాణలో కార్మికులకు శుభవార్త. కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. నేటి నుంచి అమల్లోకి కొత్త జీతాలు. తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం. 2.5 లక్షల గృహాల నిర్మాణం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. మయన్మార్లో భారీ పేలుడు. మందుగుండు సామాగ్రి నిల్వ గోదాములో ఘటన. 45 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు. అమెరికాతో శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న ఇరాన్. ఇంకా స్పష్టమైన ముగింపునకు రాలేదని వెల్లడి. ఇవాల్టితో ఆంధ్రుల దశాబ్దాల స్వప్నం సాకారమవుతోంది. నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కనుంది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా 18వ అధికారిక రైల్వే జోన్ ఆవిర్భావం కానుంది. భారతీయ రైల్వే వ్యవస్థలోనే అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన జోన్గా ఇది అవతరించబోతోంది. 1,06,000 కోట్లతో మౌలిక వస్తువులు సమకూరనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. విశాఖలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. సిపిఆర్ఓను నియమించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ శ్రీ సత్యసాయి జిల్లా మినహా ఏపీ మొత్తం విస్తరించింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ కింద మొత్తం 4 డివిజన్లు పనిచేస్తాయి. ఇందులో ముఖ్యమైనది విజయవాడ డివిజన్. గుంటూరు, గుంతకల్లు, కొత్తగా ఏర్పాటైన విశాఖ డివిజన్లు ఈ జోన్ పరిధిలోనే ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత వాల్తేరు డివిజన్ను 2గా విభజించారు. ఏపీ పరిధిలోని భాగాన్ని కొత్తగా విశాఖపట్నం డివిజన్ గా మార్చి సౌత్ కోస్ట్ రైల్వేలో కలిపారు. మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్ గా మార్చి ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మార్చారు. దీంతో 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వందలాది స్టేషన్లు వస్తాయి. వాటిలో జోనల్ ప్రధాన కార్యాలయమైన విశాఖతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, కడప, అనంతపురం, విజయనగరం, తెనాలి, రేణిగుంట ప్రధాన స్టేషన్లు. పలాస, ఇచ్చాపురం సెక్షన్లోని 7 కీలక స్టేషన్లైన పలాస, సుమ్మదేవి, మందస రోడ్, బారువా, సోంపేట, జాడుపుడి, ఇచ్చాపురాన్ని ఈ జోన్ పరిధిలోకి చేర్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఏపీలో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ వేగవంతం కానుంది. కొత్త రైళ్ల కేటాయింపు, ప్రయాణికుల సమస్యల పరిష్కారం ఇకపై స్థానికంగానే జరుగుతాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను ఈ జోన్ అనుసంధానించనుంది. దీనివల్ల ఉక్కు, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల సరుకు రవాణా సులువై పారిశ్రామిక లాజిస్టిక్స్ రంగానికి, రైల్వేకు భారీ ఆదాయ వనరుగా మారనుంది. ఈ జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల కొత్త రైల్వే లైన్ల విస్తరణతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అటు భవిష్యత్తు అవసరాలు, ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా జోన్ పరిధిలో భారీ ప్రణాళికలు అమలవుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్ చామవరంలో జరిగే పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు.
ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తారు. అనంతరం తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, కూటమి బలోపేతం, స్థానిక పరిస్థితులపై నాయకులు, కార్యకర్తలతో సీఎం చర్చించనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజావేదిక సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలు కూడా అందుబాటులో ఉంచారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, జెన్జీ ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే ప్రధాన లక్ష్యంగా సేనా గళం అనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ జనసేన అభ్యుదయ భావాలతో ముందుకెళ్లాలని, రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. అందుకోసం సేనా గళం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా ఈ కమిటీ వ్యవహరించాలని నిర్దేశించారు. ఒక సామాజిక వర్గం వాళ్లు విమర్శ చేస్తే అదే సామాజిక వర్గాల వారితో ప్రతి విమర్శ చేయించే విధానం సరికాదన్నారు. అలాంటి ధోరణిని తోసిపుచ్చేలా సేనాగళం పనిచేయాలని పవన్ సూచించారు. తెలంగాణలో పనిచేస్తున్న 1.11 కోట్ల మంది కార్మికులు, వేతన జీవులకు నేటి నుంచి కనీస వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. అటు కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. రాష్ట్రంలోని కార్మికులకు శుభవార్త. ప్రభుత్వం పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల వారీగా 3 జోన్లుగా విభజించి ఆయా జోన్లలో నైపుణ్య కేటగిరీల వారీగా కనీస వేతనాలను కార్మిక శాఖ ఖరారు చేసింది. నగరపాలికలను జోన్ 1, మున్సిపాలిటీలను జోన్ 2గా, గ్రామాలు, ఇతర ప్రాంతాలు జోన్ 3గా ప్రకటించింది. కొత్తగా హై స్కిల్డ్ కేటగిరీని చేర్చి జోన్ 1లో కనీస వేతనం 20,000గా నిర్ణయించింది. అన్స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 16,000, జోన్ 2లో 15,000, జోన్ 3లో 14,000కు జీతం పెంచారు. సెమీ స్కిల్డ్ విషయానికి వస్తే జోన్ 1లో 17,000 జీతం, జోన్ 2లో 16,000, జోన్ 3లో 15,000కు వేతనాలను సవరించారు. స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 18,500, జోన్ 2లో 17,500, జోన్ 3లో 16,500కు జీతం పెంచారు. హైలీ స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 20,000, జోన్ 2లో 19,000, జోన్ 3లో 18,000కు వేతనాలు సవరించారు. కొత్తగా ఈ కామర్స్, కొరియర్ సర్వీసు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, సామాజిక సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ పార్కులు, వాటర్ థీమ్ పార్కులు, వినోద ఆహ్లాద పార్కులు, మొబైల్ టవర్ మెయింటెనెన్స్, కేబుల్ టీవీ నెట్వర్క్ సంబంధిత రంగాలు, హస్తకళ సంస్థలు, బోర్వెల్ డ్రిల్లింగ్ నిర్వహణ, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్లు, అల్యూమినియం, టిన్ ఉత్పత్తుల యూనిట్లు, ఎల్పీజీ స్టోరేజ్, పంపిణీ ఏజెన్సీలను కొత్తగా చేర్చారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాలు కొత్తగా అమల్లోకి వచ్చిన కనీస వేతనాల కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్న వాటినే కొనసాగించాలి. వారాంతపు సెలవులు, పబ్లిక్ హాలిడేస్ లో పనిచేస్తే ఆ కార్మికుడికి సాధారణ వేతనంపై ఆ రోజుకి 2 వేతనం చెల్లించాలి. చేసే పని సమానంగా ఉంటే లింగ వివక్ష లేకుండా వేతనాలు ఇవ్వాలి. రోజుకి 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేస్తే ఆ ఉద్యోగికి అదనపు పని గంటలు వేతనం చెల్లించాలి. గుత్తేదారులు, సర్వీసు ఏజెన్సీల ద్వారా కార్మికులు పనిచేస్తుంటే వారందరికీ కనీస వేతనాలు అమలయ్యేలా చెల్లించేలా ప్రధాన యజమాని బాధ్యత తీసుకోవాలి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత కార్యక్రమం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. సాయంత్రం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి 2వ విడతకు శ్రీకారం చుట్టనున్నారు. 2వ విడతలో తెలంగాణ వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2వ విడతలోనూ స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చేలా పథకాన్ని అమలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కూడా 2వ విడతలో నిధులు ఇవ్వనున్నారు. 2023లో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా నిధులు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. నియోజకవర్గానికి 1,500 ఇళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి మరో 500 పెండింగ్ ఇళ్లకు ఇందిరమ్మ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. గుడిసెల్లో నివసిస్తున్న 13,000 కుటుంబాలకు 2వ విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు మరో 1,00,000 ఇళ్లను నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది.
తెలంగాణలో 13 నెలల్లోనే 1,00,000 ఇళ్లను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా లబ్ధిదారులందరికీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. పాఠశాల విద్యలో తెలంగాణ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పీజీఐలో పేర్కొనడం తమ ప్రభుత్వ 2 ఏళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి సమాజాన్ని జాగృతం చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం శ్రమిస్తోందని ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్య, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. గత 10 ఏళ్లలో జరిగిన విద్యా విధ్వంసం నుంచి తేరుకొని విద్యా వికాసం వైపు అడుగులు వేశామని సీఎం పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రభాగాన నిలబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మయన్మార్లోని ఈశాన్య ప్రాంతంలో ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్కమ్ టౌన్షిప్ పరిధిలోని కౌంగ్టుప్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఘటనా స్థలికి సమీపంలోని దాదాపు 100కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన గోదాములో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రాంతం మయన్మార్ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ తిరుగుబాటు వర్గం తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ TNLA ఆధీనంలో ఉంది. ఇప్పటి వరకు 6 చిన్నారులు సహా మొత్తం 40 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నివాసాలు కోల్పోయిన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. దేశం మొత్తంలో మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం మున్నేరు నదిపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిర్మాణం జరుగుతున్న తీరుపై అధికారులతో మాట్లాడారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల కొనుగోళ్ల ఆలస్యం అవుతోందన్నారు. డీజిల్, కూలీల కొరత వల్ల ఆలస్యం అయిందన్నారు. వడ్ల కొనుగోలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. మొక్కజొన్నలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయట్లేదు. పక్కన ఆంధ్రప్రదేశ్ అడుగు, కర్ణాటక అడుగు, ఛత్తీస్గఢ్ అడుగు, మహారాష్ట్ర అడుగు. మొక్కజొన్నలు ఎక్కడైనా ప్రభుత్వం కొన్నదా? బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా అడుగు. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడట్లేదు. ఉన్నటువంటి ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు. డీజిల్ సప్లై చేసేది ఎవరు? కేంద్రం చేయకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల ట్రాన్స్పోర్ట్ జరగదు. ఆయన అమ్మేది 2400, మన ఇంటికి వచ్చేది 3000కి వస్తుంది. గోడౌన్కి చేరేసరికి 3000ది మళ్ళీ బయట అమ్మితే 1400 వస్తాయి. మనం ఒక్కొక్క క్వింటాల్కి అంత నష్టమైనా కానీ రైతు క్షేమం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని పేర్కొన్నారు. రైతులను రాజు చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కంను ఏర్పాటు చేస్తుంటే కేటీఆర్కు ఏంటి బాధ అని ప్రశ్నించారు. ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి 3 గంటలు కరెంటు సరిపోతుందని చెప్పి అన్నలేడనేటువంటి మాట సందర్భంగా చెప్తూ బడాయి కబుర్లు చెప్తున్నాడు కేటీఆర్. మా హయాంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చినామని, మీ హయాంలో 12 గంటలు మించి కూడా కరెంట్ ఇవ్వలేరు. రైతు డిస్కం పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట అంటూ ముందుకు పోతుంటే కేటీఆర్ గారు అసలు మీకెందుకు నొప్పని అడుగుతా ఉన్నా. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పని బళ్ళ గుద్ది మరి చెబుతున్నా. ఎందుకు ఈ దుష్ప్రచారం అంటున్నా కేటీఆర్ గారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంతో మంది కార్యకర్తల కఠోర శ్రమ, ప్రాణ త్యాగాలతో భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగిందని అన్నారు. మొదట దేశం, తర్వాత పార్టీ, చివరిగా నేను అనే భావన బీజేపీలో మాత్రమే ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ప్రజలు విరక్తిగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కమిషన్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రామచంద్రరావు విమర్శించారు. అయితే ఈ శిక్షణ తరగతిలో మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మన వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యవహారంలో కానీ రేపు ప్రజల్లో పోయేటటువంటి రీతిలో కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఏంటంటే పార్టీ క్రమశిక్షణ,
పార్టీ సిద్ధాంతం, పార్టీలో కలిసిమెలిసి పనిచేసేటటువంటి ఒక వాతావరణం, గ్రూపులు కాకుండా సిద్ధాంతమే మనకు నేత, సిద్ధాంతమే మన ఒక లక్ష్యము, మన ధ్యేయం అనే విషయంలో పోవటము, ఈ రకమైన ఆలోచన కార్య పద్ధతి కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ శిక్షణ తరగతిలో మనకు అదే నేర్పుతారు. డిఎస్సి 2025 పై సాక్షి కథనాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఖండించింది. సాక్షి పత్రిక కథనం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని విద్యాశాఖ ఆక్షేపించింది. రిజర్వేషన్లు, ఎంపిక ప్రక్రియ, ఎంఎస్పీ కోటాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలు, జీవోలు, రిజర్వేషన్ విధానాల ప్రకారమే అన్ని నియామకాలు జరిగాయని తేల్చి చెప్పింది. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థ ఏర్పాటు చేశామని విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత, న్యాయబద్ధత పాటించామని వివరించింది. డిఎస్సిలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని అధికారులు పరిశీలించారని స్పష్టం చేసింది. 33,830 ఫిర్యాదులు వచ్చాయన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. అభ్యంతరాల్లో చాలా వరకు సాధారణ, సాంకేతిక, ధ్రువపత్రాల అంశాలేనని తెలిపింది. ఎంఎస్పీ కోటా అమలు జీవో ప్రకారమే జరిగిందని విద్యాశాఖ పేర్కొంది. ఎంఎస్పీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది. టెట్, డిఎస్సి నిబంధనలకు అనుగుణంగానే ఎంపికలు నిర్వహించామని వెల్లడించింది. కోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిగా పాటించామని విద్యాశాఖ తెలిపింది. వాస్తవాలను వక్రీకరించే కథనాలతో అభ్యర్థుల్లో ఆందోళన సృష్టించవద్దని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. పీఎం సేతు పథకం కింద అత్యంత ప్రాధాన్యతతో ఆమోదం పొందిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లలో ఒకదానిని ఏపీలో నిర్మిస్తున్న తరుణంలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయటమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని లోకేష్ గుర్తు చేశారు. ఈ మెగా ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు భాగస్వామ్య సంస్థ ఆర్సెలర్మిట్టర్ నిప్పన్ స్టీల్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, యువతకు ఉపాధి కల్పనను అందించడంలోనూ విశాఖ దేశంలోనే ఒక రోల్ మోడల్ గా అవతరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ 2047 సాధన కోసం అద్భుతమైన ప్రతిభావంతులను తయారు చేసే ఒక శక్తివంతమైన ఇంజన్ను ఏపీలో నిర్మిస్తున్నామని లోకేష్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టించేందుకు వైసీపీ నాయకులు కుట్రపూరిత నాటకాలకు తెరలేపుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వైసీపీకి చెందిన వ్యక్తి ధ్వంసం చేసి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేందుకు యత్నించారన్నారు. నిందితుడు చాకలి జంబులయ్య, మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య, వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనుచరుడేనన్నారు. వైసీపీకి విధ్వంసాలు, అల్లర్లు సృష్టించడం కొత్త కాదని, అది వారి సంస్కృతిలోనే ఉందని విమర్శించారు. వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీని మీద వల్ల ఒక 2-3 రోజులు ధర్నాలు అనడము, ఇది చేయడము, ప్రజలకు ఇబ్బందులు పెట్టడము, రాస్తారోకోలు చేయడము, ఈ కార్యక్రమాలు తప్ప మిగతా కార్యక్రమాలు ఉండవు. ఇటువంటి చేయకూడని పనులు చేసి వాళ్ళ కార్యకర్తలు చేసేసి చేయడం ఆ పార్టీ వాళ్ళకు కూడా ఎగిరి వస్తుంది. ఈ గొడ్డల పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎన్ని డ్రామాలు అన్నా, కోడికత్తి డ్రామాలు, గొడ్డలి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, ఈ డ్రామాలన్నీ కూడా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. భారత్, నేపాల్ సరిహద్దుల గురించి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆ దేశ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తనకు తెలిసిందంటూ బాలేంద్ర పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బాలేంద్ర నిన్న తొలిసారిగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. భారత్, నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వారి ప్రశ్నలకు స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని, భారత్ భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని బాలేంద్ర అన్నారు. ప్రధాని అయ్యాకే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కారానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయన్నారు. బాలేంద్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నేపాల్ సార్వభౌమత్వంపై రాజీ పడే ధోరణిలో ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. వివాదం మొదలటంతో రంగంలోకి దిగిన నేపాల్ విదేశాంగ శాఖ బాలేంద్ర వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
అమెరికాతో శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. అయితే ఓ స్పష్టమైన ముగింపు ఇంకా రాలేదని ఇరాన్ వార్తా సంస్థ IRNAకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ ఒప్పందంపై జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. ఖచ్చితమైన సమాచారం వచ్చే వరకు వాటిని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. మరోవైపు ఒప్పంద పత్రంలో పలు మార్పులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల చర్చల్లో తీవ్ర జాప్యంతో పాటు ఒప్పందంపై సందిగ్ధత నెలకొంది. ఇరాన్ అణు నిబంధనలు, హర్ముజ్ జలసంధి అడ్డంకుల తొలగింపుపై అమెరికా అధ్యక్షుడు శుక్రవారం తన సలహాదారులతో జరిపిన భేటీలో మరింత కఠినమైన షరతులను డిమాండ్ చేశారని సమాచారం. ఈ ఒప్పందం కుదిరితే టెహ్రాన్కు అందే ఆర్థిక సహాయంపై కూడా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ట్రంప్ డిమాండ్ల నేపథ్యంలో ఆ సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. భారత అంతరిక్ష రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గౌరవం దక్కుతోందని వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల స్థాయికి భారత్ పరివర్తన చెందటం గొప్ప పరిణామమని చెప్పారు. ఇది అంతర్జాతీయ రోదసి రేసులో భారత్ను విశిష్ట స్థానంలో ఉంచుతుందన్నారు. PTIతో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది భారత్ నిర్వహించబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ విజయవంతమైతే అది అనేక దేశాల్లో స్ఫూర్తి నింపుతుందని చెప్పారు. ఆ విజయం ఈ తరహా యాత్రలు తాము చేపట్టగలమన్న ధైర్యాన్ని ఆయా దేశాలకు ఇస్తుందన్నారు. గగన్యాన్ మిషన్ కోసం భారత్ అనేక పరిజ్ఞానాలను కొత్తగా అభివృద్ధి చేసిందని చెప్పారు. రోదసిలో జీవనం బడికి వెళ్లినట్లే ఉంటుందని, ఖచ్చితంగా టైం టేబుల్ పాటించాలని తన యాక్సియం 4 మిషన్లో భాగంగా చేసిన అంతరిక్ష యాత్ర అనుభవాలను శుభాంశు శుక్లా గుర్తు చేసుకున్నారు.